మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శనివారం షష్ఠి కృతికా నక్షత్రం. ₹5 బిల్లను అక్కడ పెడితే 5 కోట్ల అప్పులు ఉన్నా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. కష్టాలు పోతాయి, సమస్యలు పోతాయి, వద్దన్న ధనం వస్తుంది. రేపు రాబోయేది ఒక సాధారణమైన రోజు కాదు. అది షష్ఠి తిథి మరియు కృతికా నక్షత్రం. ఇది 2 మహాశక్తులు ఉండే రోజు. ఒకే ఒక్క రోజున కలవబోతున్న ఒక అపురూపమైన, అత్యంత శక్తివంతమైన ఖగోళ సంయోగం. ఇలాంటి అరుదైన యోగం కొన్ని సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. ఈ పవిత్రమైన రోజున మీరు కేవలం ఒక ₹5 బిల్లను ఒక నిర్దిష్టమైన ప్రదేశంలో పెడితే చాలు. ₹5 అప్పు ఉన్నా, 5 కోట్ల రూపాయల అప్పు ఉన్నా సరే కర్పూరంలో కరిగిపోతుంది. మీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలు, కష్టాలు తొలగిపోయి మీరు అంతులేని ఐశ్వర్యానికి అధిపతులుగా మారిపోతారు. మీకు ఉన్న కష్టాలు పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది. మరి ఇంతకీ ఈ పవిత్రమైన రోజున ₹5 బిల్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ముందుగా మనం ఈ రోజుకు ఉన్న అపారమైన, అనూహ్యమైన ప్రాముఖ్యతను గ్రహించాలి. ఇది 2 మహాశక్తుల సంగమం. మొదటిది షష్ఠి తిథి. ఇది అత్యంత కీలకమైనది. షష్ఠి తిథి దేవతల సేనాని, ఆ శంకర పార్వతుల కుమారుడు, శక్తిమంతుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడినది. సుబ్రహ్మణ్య స్వామి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేసే దైవం. ఆయనను రుణ విమోచన స్కందుడు అని కూడా అంటారు. అంటే అప్పుల బాధల నుంచి, రుణాల ఊబి నుంచి బయటపడేసే దైవం ఆయనే. శత్రువులను, రోగాలను, రుణాలను నాశనం చేయటంలో ఆయనకు మించిన దైవం లేదు. ఆయన అనుగ్రహం ఉంటే ఎంతటి అప్పుల భారం నుంచైనా మనం తేలికగా బయటపడవచ్చు. ఇక రెండవది కృతికా నక్షత్రం. ఇది సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి జన్మ నక్షత్రం. ఆయన 6 కృతికలచే పెంచబడ్డాడు కాబట్టి ఈ నక్షత్రం ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనది. అంతేకాదు, ఈ నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు. అగ్ని అంటేనే శుద్ధి చేసేవాడు, దహించి వేసేవాడు. అంటే రేపు ఒకే రోజున అప్పులను తీర్చే సుబ్రహ్మణ్య స్వామి తిథిలో ఆయన జన్మ నక్షత్రంలో సకల పాపాలను, దరిద్రాలను, కష్టాలను దహించి వేసే అగ్ని నక్షత్రంలో మనం ఈ పరిహారం చేయబోతూ ఉన్నాం. ఇంతకన్నా శక్తివంతమైన యోగం మరొకటి ఉండదు. ఈ రోజున చేసే ఏ చిన్న పరిహారమైనా దాని ఫలితం 1000 రెట్లు అధికంగా తక్షణమే వస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ₹5 బిల్లకు 5 కోట్ల అప్పులు తీర్చగల శక్తి ఎలా వస్తుంది అని మీకు సందేహం కలగవచ్చు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆ బిళ్ళ యొక్క విలువను కాదు, దాని వెనుక ఉన్న సంకేతాన్ని, దాని శక్తిని. నాణెం లోహంతో తయారు చేయబడుతుంది. లోహం భూమి నుంచి వస్తుంది. దానికి సహజంగానే గ్రహాల యొక్క శక్తులను ఆకర్షించే గుణం ఉంటుంది. నాణెం గుండ్రంగా ఉంటుంది. ఇది పూర్ణత్వానికి, ఆనందానికి సంకేతం. ఇక 5 అనే సంఖ్యకు మన సనాతన ధర్మంలో అపారమైన ప్రాముఖ్యత ఉంది. పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు, శివుడు పంచాక్షరి మంత్రం, ఇలా అన్నీ 5తో ముడిపడి ఉన్నాయి. అంటే ఈ ₹5 బిల్ల కేవలం ఒక నాణ్యం కాదు, అది పంచభూతాల శక్తికి, శివశక్తికి ప్రతీక. అంతేకాదు, ధనం యొక్క ప్రతిరూపం, సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. అంటే మనం ఈ పరిహారంలో సకల శక్తులకు ప్రతిరూపమైన, లక్ష్మీ స్వరూపమైన ఒక సాధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నాం. మనం ఈ శక్తివంతమైన నాణాన్ని పరిహారంలో ఉపయోగించినప్పుడు అది విశ్వంలో ఉన్న ధనశక్తిని ఒక అయస్కాంతంలా తన వైపు ఆకర్షిస్తుంది. మరి ఇంతటి శక్తివంతమైన ఈ ₹5 బిల్లను అక్కడ పెట్టాలి అన్నారు కదా. అక్కడ అనే ప్రదేశం ఏమిటి? ఆ ప్రదేశం మరేదో కాదు, అత్యంత శక్తివంతమైన సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి నివసించే పుట్ట. అవును, పాములు నివసించే పుట్ట. పుట్టను నాగదేవత నివాసంగా భావిస్తారు. సుబ్రహ్మణ్య స్వామి నాగస్వరూపుడు. ఆయనే నాగదేవతలకు అధిపతి. మనం ఆయన నివాస స్థానమైన పుట్టలో ఆయనకు ఇష్టమైన రోజున ఈ పరిహారం చేయటం ద్వారా మన మొరను నేరుగా ఆయనకే చేరవేస్తున్నాం. ఇది అత్యంత శక్తివంతమైన, నేరుగా ఫలితాన్నిచ్చే పరిహారం. పుట్ట అనేది భూమికి, పాతాళానికి మధ్య ఒక ద్వారం లాంటిది. అక్కడ చేసే ప్రార్థనలకు, సమర్పణలకు అనూహ్యమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు ఈ అద్భుతమైన పరిహారాన్ని ఎలా, ఎప్పుడు, ఏ పద్ధతిలో చేయాలో వివరంగా చూద్దాం. ఈ పరిహారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, పూర్తి నమ్మకంతో, ఎవరికీ చెప్పకుండా, ఎవరూ చూడకుండా చేయాలి.
రేపు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. వీలైతే ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులు ధరించడం శ్రేష్టం. ఎందుకంటే అవి సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైనవి. పూజామందిరంలో దీపారాధన చేసి కుమారస్వామిని మనసారా ప్రార్థించండి. ఇప్పుడు ఒక 5 రూపాయల బిళ్ళను తీసుకోండి. కొత్తది, నిగనిగలాడేది అయితే మరీ మంచిది. దానిని ముందుగా పసుపు నీటితో శుభ్రంగా కడిగి పొడి బట్టతో తుడవండి. ఇది ఆ నాణానికి ఉన్న ఇతర దోషాలను తొలగించి దానిని శుద్ధి చేస్తుంది. ఆ తర్వాత ఆ 5 రూపాయల బిళ్ళను మీ కుడి చేతిలో గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మీ మనసును పూర్తిగా దానిపై కేంద్రీకరించి కళ్ళు మూసుకుని మీ ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మరియు ముఖ్యంగా ఆ రుణ విమోచన స్కందుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనసారా ప్రార్థించండి. మీ కష్టాలన్నిటినీ, మీ అప్పుల భారాన్ని, మీ మానసిక వేదనను మొత్తం ఆయన పాదాల వద్ద కుమ్మరించండి. ఓ నెమలి వాహనుడా, శక్తి ఆయుధుడా, సుబ్రహ్మణ్య దేవ, ఈరోజు షష్ఠి కృతికా నక్షత్రం కలిసిన ఈ మహాపర్వదినాన నిన్ను శరణు వేడుతున్నాను. నేను అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నాను. నాపై ఉన్న ఈ అప్పుల భారం నన్ను, నా కుటుంబాన్ని బ్రతకనివ్వటం లేదు. నా కుటుంబం వీధిన పడే పరిస్థితి వచ్చింది. నాపై, నా కుటుంబంపై ఉన్న సకల దరిద్రాలను, గ్రహదోషాలను, రుణ బాధలను, శత్రుపీడను ఈ 5 రూపాయల నాణంలోనికి ఆవాహన చేస్తున్నాను. ఈ నాణం నా కష్టాలన్నిటినీ తనలోనికి పీల్చుకోవాలి. దీనిని నీ నివాస స్థానమైన పుట్టలో సమర్పిస్తున్నాను. నువ్వు దీనిని స్వీకరించి నా అప్పుల భారాన్ని పూర్తిగా తొలగించు తండ్రి. నాకు అప్పులు తీర్చే మార్గాన్ని, శక్తిని, ధైర్యాన్ని ప్రసాదించు. నా చేతిలో ధనం నిలిచేలాగా, నేను ఐశ్వర్యవంతుడిగా మారేలా నన్ను అనుగ్రహించు అని ఆర్తితో, కన్నీళ్లతో వేడుకోండి. మీ ప్రార్థనలో ఎంత ఆర్తి ఉంటే ఫలితం అంత త్వరగా, అంత అద్భుతంగా ఉంటుంది. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ 5 రూపాయల బిళ్ళను తీసుకొని మౌనంగా ఎవరితోనూ మాట్లాడకుండా మీ ఇంటికి సమీపంలో ఉన్న ఏదైనా ఒక పుట్ట దగ్గరకు వెళ్ళండి. పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు చెప్పులు విడిచి భక్తితో నమస్కరించుకోండి. పుట్టకు కొద్దిగా పసుపు, కుంకుమలను సమర్పించండి. ఆ తర్వాత మీరు చేతిలో పట్టుకున్న ఆ శక్తివంతమైన 5 రూపాయల బిళ్ళను ఆ పుట్ట రంధ్రంలో నెమ్మదిగా జారవిడవండి. లేదా పుట్టపైన భక్తితో పెట్టినా పర్వాలేదు. అంతే, మీరు చేయాల్సిన పరిహారం పూర్తయినట్లే. మీరు అక్కడ పెట్టింది ఒక 5 రూపాయల బిళ్ళను కాదు, మీ జీవితాన్ని, పట్టి పీడిస్తున్న కోట్ల అప్పుల భారాన్ని, మీ దరిద్రాన్ని, మీ కష్టాలను. దానిని ఆ నాగదేవతలు, ఆ సుబ్రహ్మణ్య స్వామి స్వీకరించి మిమ్మల్ని ఆ భారం నుంచి విముక్తి చేస్తారు. నాణాన్ని పుట్టలో వేసిన తర్వాత ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకూడదు. వెనక్కి తిరిగి అస్సలు చూడకూడదు. వెనక్కి తిరిగి చూడటం అంటే మీరు వదిలించుకున్న కష్టాలను మళ్ళీ వెనక్కి పిలవటం లాంటిది. ఏ శబ్దం వచ్చినా, ఏమైనా సరే వెనక్కి చూడకుండా నేరుగా మీ ఇంటికి వచ్చేయాలి. ఇంటి గుమ్మం బయట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని అప్పుడు మాత్రమే లోపలికి ప్రవేశించాలి. ఆ క్షణం నుంచి మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు మొదలవుతుంది. మీ మనసుపై ఉన్న కొండంత అప్పుల భారం దిగిపోయి తేలికగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. మీలో ఒక కొత్త ధైర్యం, ఆత్మవిశ్వాసం పుడతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆగిపోయిన పనులు వాటంతటా అవే ముందుకు కదులుతాయి. ఎక్కడి నుంచో రావాల్సిన డబ్బు హఠాత్తుగా చేతికి అందుతుంది. అప్పులు తీర్చడానికి కొత్త కొత్త మార్గాలు, అవకాశాలు మీకు వాటంతటా అవే కనిపిస్తాయి. వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్లు, జీతం పెరుగుదల వంటివి జరుగుతాయి. భూమికి సంబంధించిన వివాదాలు పరిష్కారం అవుతాయి. మీ అప్పులు తీరటమే కాదు, మీ చేతిలో ధనం నిలవటం మొదలవుతుంది. మీరు క్రమంగా ఐశ్వర్యవంతులుగా మారుతారు. కాబట్టి రేపు రాబోయే ఈ అద్భుతమైన, అరుదైన అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. దీనికి కావాల్సిందల్లా పూర్తి నమ్మకం, భక్తి మాత్రమే. షష్ఠి తిథి శ్రవణ నక్షత్రం వచ్చిన ఈ రోజున ఈ రహస్య పరిహారాన్ని శ్రద్ధగా ఆచరించి ఆ శరవణ భవుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. మీ కష్టాలు తీరి, మీ అప్పులు తొలగిపోయి, మీ ఇల్లు సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో నిత్యం కలకలలాడుతుంది. శనివారం ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ప్రతి వారం చేసే పనుల వెనుక ఏదో ఒక అంతరార్థం, ప్రయోజనాలు ఉంటాయి. ఏ ప్రయోజనం లేకపోతే ఏ పూజలు, ఏ నోములు, ఏ వ్రతాలు చెయ్యరు కదా. మనకు ఉన్న 7 వారాలలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. వాటిల్లో శనివారం కూడా ఒకటి. శనివారం నాడు ఆడవారు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. మరి ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శనివారం అనేది వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన రోజు.
న్యాయదేవుడైన శనివారానికి అధిపతి. కాబట్టి శనివారం రోజు ఆడవారు ఉప్పు, ఇనుముకు సంబంధించిన వస్తువులను కొనకూడదు. అంతేకాదు శనివారం రోజు ఉత్తర, తూర్పు దిశల్లో కూడా ప్రయాణించకూడదు. శనివారం రోజు పేదలు, పారిశుద్ధ్య కార్మికులను కూడా అవమానపరచకూడదు. అంటే మిగతా రోజులలో అవమానించవచ్చా అని కాదు. కష్టజీవుల్లో శని కొలువై ఉంటాడు. కష్టపడి పనిచేసే వారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టినా, ఇబ్బంది పెట్టినా శనిదేవుడు మిమ్మల్ని వదిలిపెట్టడు. అలాగే శనిదేవునికి మాతృభక్తి ఎక్కువ. కాబట్టి శనివారం రోజు ఎవరైతే తల్లిదండ్రులను బాధ పెడతారో వారిని శని పట్టి పీడిస్తాడు. శనివారం రోజు తల్లిదండ్రులను సేవించే వారిని శని అనుగ్రహిస్తాడు. శనివారం ఒక్కరోజనే కాదు, ఎప్పుడూ కూడా తల్లిదండ్రులను గౌరవించే వారిని శని అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు లేనివారు శనివారం రోజు అనాథ ఆశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారిని చేరదీస్తే శని ఎంతో సంతోషిస్తాడు. అలాగే శనివారం రోజు ఇంట్లోని ఆడవారిని బాధ పెట్టకూడదు. శనివారం రోజు ఇంట్లోని ఆడవారు కన్నీరు పెడితే ఆ ఇంట్లో శని తిష్ట వేసుకొని కూర్చుంటాడు. కష్టాలను కలగజేస్తాడు. వ్యాపార నష్టాలు, ఆర్థిక కష్టాలు వస్తాయి. రోగాలు నయం కావు. శత్రువులు పెరిగిపోతారు. అలాగే శనివారం రోజు ఇంటి వద్దకు కాకులు వస్తే వాటిని తోలెయ్యకూడదు. వాటికి ఏదో ఒక ఆహారం సమర్పించాలి. ఎందుకంటే కాకి శనిదేవుని వాహనం. శనివారం రోజు కాకిని కొట్టినా, ఇంటికి వచ్చిన కాకిని తరిమివేసిన శనికి కోపం వస్తుంది కనుక శనివారం కాకి ఇంటికి వస్తే తరమవద్దు. ఏదైనా ఆహారాన్ని పెట్టండి. అప్పుడు శని అనుగ్రహం కలుగుతుంది. అలాగే శనివారం రోజు ఉప్పు, ఆవాలు, నూనె, ఇనుము, నువ్వులు, వంకాయ వంటివి కొనకూడదు. వేరే వారి చేతికి కూడా ఇవ్వకూడదు, తీసుకోకూడదు. కింద పెట్టమని చెప్పి తర్వాత తీసుకోండి. ముఖ్యంగా ఆడవారు ఈ నియమాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం రోజు ఈ పనులు చేయకుండా ఉంటేనే మీకు శని పట్టకుండా ఉంటుంది. ముఖ్యంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించిన వారికి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుందని ఆ లక్ష్మీదేవియే స్వయంగా చెప్పింది. కాబట్టి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది. శనివారం రోజు ఈ పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడండి. శనిపీడ రాకుండా హాయిగా జీవించండి. కాబట్టి అందరూ కూడా గమనించండి. శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. చాలామంది శుక్రవారం లక్ష్మీదేవి పూజ చేసుకొని శనివారం ఏ పూజ చేయకుండా వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా శుక్రవారం అమ్మవారిని పూజించినా సరే శనివారం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని పూజించిన వారినే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీరు శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించండి భక్తి శ్రద్ధలతో. అప్పుడు లక్ష్మీనారాయణుల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.